కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ ప్రభుత్వానికి చేరనుంది. కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కు సమర్పించనున్నారు. ఇరిగేషన్ సెక్రటరీ సీల్డ్ కవర్ లో పీసీ ఘోష్ నివేదిక అందజేస్తారు. అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా సీఎస్ ఆ రిపోర్టును సబ్మిట్ చేస్తారు. అక్కడి నుండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు కాళేశ్వరం రిపోర్ట్ చేరింది. పీసీ ఘోష్ సమర్పించిన నివేదికపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వం చేతికి చేరింది. కాళేశ్వరం కమిషన్ చీఫ్ నిన్న ఈ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. నిన్న బీఆర్కే భవన్ కి వెళ్ళినటువంటి ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఈ యొక్క నివేదికను అందజేయడం జరిగింది. 15 నెలల సుదీర్ఘంగా విచారించిన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ ఈ యొక్క నివేదికను తయారు చేయడం జరిగింది. 650 పేజీల ఉన్నటువంటి ఈ రిపోర్టును ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి వెళ్ళనుంది. రేవంత్ రెడ్డికి ఈ రోజు అధికారులు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయబోతా ఉన్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అదేవిధంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావులు అధికారులు వెళ్లి సీఎం కు ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను వచ్చే క్యాబినెట్ లో ప్రవేశపెడతారా లేదంటే నేరుగా అసెంబ్లీలోనే ప్రవేశపెట్టి చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రిపోర్ట్ లో ఈ యొక్క కమిషన్ ఎట్లాంటి సిఫారసులు చేసింది, ఈ యొక్క కాళేశ్వరానికి సంబంధించి ఎట్లాంటి అవకతవకలు జరిగాయి, అవకతవకలు జరిగితే దానికి బాధ్యులు ఎవరు, వారికి ఎట్లాంటి సూచనలు చేసింది అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏం చేయబోతున్నప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి ప్రభుత్వం చేసి కాళేశ్వరం నివేదిక అందింది. అంతకుముందే దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదికతో పాటు ఇప్పటికే ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రభుత్వం చేతికి చేరింది. సో ఈ రిపోర్టులన్నీ కూడా ఏం చేయబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా క్యాబినెట్ లో పెట్టి చర్చించి అసెంబ్లీలో చర్చించి తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా లేదంటే ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతా ఉంది అనేది కూడా కీలకంగా మారింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.